నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు బీసీలు అందరూ కలిసి పోరాడాలని మన కేకల జూన్ నెల 6వ తేదీ తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగే బీసీ బహిరంగ సభ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినబడాలని బీసీ జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు గౌడ్ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలందరూ కలిసి పోరాడాలని, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా మనం పోరాటం చేసి ప్రభుత్వానికి తెలియపరిచి బీసీ వర్గం అభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకుడు గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలు ప్రాతినిధ్యం కల్పించాలని, అగ్రవర్ణాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి తప్ప 60% ఉన్న బీసీలకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేకపోవడం అర్థం లేదని అన్నారు. బీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉదయ్ వరలక్ష్మి మాట్లాడుతూ బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని అన్నారు. అంతకు మునుపు వెంకటగిరి నియోజకవర్గ బీసీ అధ్యక్షులుగా చాట్ల మున్రాజ యాదవ్ను నియమించి శాలువాలతో సత్కరించారు. బీసీ నియోజకవర్గ అధ్యక్షులు చాట్ల మున్రాజ మాట్లాడుతూ బీసీ నాయకులుగా నియోజకవర్గంలో బీసీ సమస్యలపై పోరాడుతూ జిల్లా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గ బీసీ వర్గం అధ్యక్షునిగా ఎంపికవడంతో మున్రాజాను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, తెలుగు యువత నాయకులు గరిటి చెంచయ్య యాదవ్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి విజయానికి తోడ్పడినటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఆయన విజయానికి తోడ్పడ్డారు. తెలుగుదేశం అంటే తెలుగుదేశానికి విజయానికి కారణం బీసీలని చెప్పుకున్నారు కాబట్టి, కానీ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బీసీ కులగన్నకి పేరు చేసి బీసీలు న్యాయం చేసి శాశ్వతంగా బీసీలందరికీ ఒక ఆరాధ్యుడవుతారని కోరుకుంటూ, ఈ బీసీ కులగన్న ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి, రిజర్వేషన్ అడిగే సమయం పోయింది. ఎందుకంటే రిజర్వేషన్ అనే దానికి విలువ లేకుండా పోయింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అయిపోయి, ప్రైవేట్ రంగ సంస్థల్లో దాని శాస్త్రాలు లెక్కలేదు. ప్రైవేట్ సంస్థలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్న శాస్త్రం లేదు కాబట్టి తప్పనిసరిగా కులగన్న చేయాలి. ఆ కులగన్న మాత్రం ఎవరు వాటా వాళ్ళని కోరుకుంటున్నాము. ఇప్పుడు మాకు బాధేసింది. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గం 7 మంది రెడ్డి గారు ఓసీలు. తర్వాత సెంట్రల్ బ్యాంకులు ఉంటే కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి అంతా బీసీల జనాభా నిష్పత్తి అంతా బీసీలకు ఒక్కడు కూడా ఇచ్చేదానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణంలో వస్తున్నాయి కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము తీసుకొచ్చేదానికి మాత్రం చెప్తాం, విమర్శ కాదు. కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు ఆడటం లేదు, మిమ్మల్ని ఆర్థికంగా ఆడటం లేదు, ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కులగన్న చేసి శాశ్వతంగా బీసీల మనిషిగా మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని. రెండవది, మా ఆరాధ్యమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని కేవలం ఏదో ఒకే అడ్డంకు వచ్చింది. పూలే సినిమాని కూడా రిలీజ్ అడ్డంకులు కావడం కూడా మా బీసీ వాళ్ళు చెప్తుంటారు కాబట్టి తప్పనిసరిగా వాటన్నింటినీ చంద్రబాబు గారు సహృదయంతో, అధికారం ఆయన చేతిలో ఉంది, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, ఎకనామికల్గా డెవలప్ చేసేటప్పుడు కూడా సామాజిక ఉద్యమాలు కూడా గుర్తించి తప్పనిసరిగా బీసీలు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. తర్వాత నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మున్రాజా గారిని మేము పూర్తి మద్దతు చెప్తాం, అతనికి మా సహకారం ఇస్తాం తెలియజేస్తూ. చాలామంది పాటుపడ్డారు. మన సినిమాలో కావచ్చు, శంకర్ గౌడ్ గారు కావచ్చు, చాలా చెప్తే మన భాస్కర్ కావచ్చు, అదేవిధంగా నెల్లూరు నుంచి ఎస్ఎస్ యాదవ్ కావచ్చు, మనకి చాలామంది ఆరంభాగం చంద్రశేఖరరావు గారు, వీళ్ళంతా కూడా బీసీల కోసం చాలా పాటుపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రం విడిపోక ముందు మనకి 135 కులాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు 108 కులాలు, దాంట్లో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. కానీ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ ఓటు శాతం ఉంది, కానీ ఆ ఓటుకి సంబంధించినటువంటి నాయకులు లేరు బీసీల్లో. ఎందుకు లేరంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కానీ బీసీలకి ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకొని ఒక కరేపాకులాగా వదిలేయటం తప్ప
బీసీలకి ఎటువంటి న్యాయం అనేది మాత్రం నాకు తెలిసి ఇంతవరకు జరగలేదు. ఇది ఎందుకు న్యాయం జరగలేదంటే బీసీల్లో అనేక కులాలు, ఇప్పుడు మన జిల్లాలో 32 బీసీ కులాలు ఉంటే 32 బీసీ కులాలు ఐకమత్యంగా ఒక వేదిక మీదకి వచ్చే ఒక ఎసులుబాటు లేనందువల్లనే జిల్లాలో మనకు ఒక బీసీ టికెట్ కూడా రాలేదు. ఎందుకు రాలేదని అంటే అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 690 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే కమ్మలు 559 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే బీసీలు ఎంతమంది అయ్యారంటే 60 మంది అయ్యారు. అంటే బీసీ జనాభా 60% బీసీలు ఉండే ఈ దేశంలో కనీసం మన రాష్ట్రంలో 60 మంది ఏంది ఎమ్మెల్యేలు అవటం అంటే ఎక్కడ ఇది మిలికిపడిందంటే మనం ఆ టయానికి ఏదో ఒక విధంగా మబ్బి పెట్టో ఏదో చేసి మనం వాళ్ళ ఓట్ల రూపంలో వాడుకొని వాళ్ళ అధికార కుర్చీలో కూర్చొని మనల్ని పాలిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతి మీటింగ్లో వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక పని, మీకు పెద్ద పీట వేస్తామంటారు. అంటే పెద్ద పీట అంటే వాళ్ళు పెద్ద పీట వేస్తారు, కుర్చీలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు మాకు పీట ఇవ్వలేదు, మాకు కుర్చీలు కావాలి. కుర్చీలు కావాలంటే ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదైతే తిరుపతిలో 6వ తేదీ పెట్టే ఒక ఈ సభకి ఇందిరా మైదానంలో వెంకటగిరి నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలు బీసీ కులాలు ఇంటికి ఒకరు చొప్పునైనా వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడి బీసీ ఐక్యతగా ఉన్నామని ఒక గొంతుని మనం మెసేజ్ ఇప్పగలిగితే 10 సీట్లలో మనకి బీసీ దామాషా ప్రకారం ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టు జగన్ గారు చేశారు. దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. 12 లక్షల కొమ్మర్లు ఉంటే 2 లక్షల చిల్లరే చూపించారు. అంటే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. మేమేమంటున్నాం, మా వాటా ఎంత, మాకు ఎన్ని మాకు పోస్టులు కావాలి, మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మన మాట వినరు. మనకు అధికారం కావాలంటే ఐకమత్యంతో ఉండాలి. ఈ అధికారం చేజిక్కించుకునేదానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు వచ్చారు. ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ సామాజిక వర్గం గురించి. అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో 10 సీట్లకి 8 సీట్లు బీసీలకు వస్తాయి. 2 సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది. బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు, ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు. ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ, అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకటగిరిలో మున్రాజా యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను. అంటే ఎవరూ చేయలేని ధైర్యం కూడా వెంకటగిరిలో మున్రాజా చేశాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనకుండి నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ.
నా